వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. వసుదైన వనం చారిటబుల్ ట్రస్ట్ సభ్యురాలు ప్రశాంతి పిలుపు. భారతీయ జనసంఘ మానవతా సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ వర్ధంతి కార్యక్రమం గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో నిర్వహణ. చిన్నారుల వచ్చే క్యాన్సర్ వ్యాధి పట్ల గ్రామ స్థాయి నుంచి ప్రత్యేక అవగాహన కల్పించాలి. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ పిలుపు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు గాను అన్ని బీసీ సంఘాలు ఐక్యంగా పనిచేయాలని ఆల్ ఇండియా జ్యోతిబా పూలే బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు పి ప్రసాద్ నాయుడు అన్నారు. ఆదివారం నగరంలోని బీసీ సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దేశంలోనే ఎన్నికల ముందు బీహార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కులగణన నిర్వహిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానాలు, నాడు నేడు అభివృద్ధి పనులను మిగిలిన రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించడంతో పాటుగా అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్నారు. వీటన్నిటిపైన గ్రామ స్థాయి నుంచి ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ అత్యధిక సీటు సాధించే విధంగా బీసీ సంఘాలు పనిచేయాలని కోరారు. త్వరలోనే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యటించి సీఎం జగన్ చేస్తున్న పథకాలు, అభివృద్ధి పైన చైతన్యవంతం చేసి ఆ తర్వాత విశాఖ వేదికగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు సూరాడ దాసు, ఆది వెంకట సత్యనారాయణ, వెంకట బాబ్జీ, ఎర్రయ్య తదితరులు. ఆంధ్ర వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇటు శ్రీకాకుళం, విజయనగరం, ఇటు ఈస్ట్ వెస్ట్, ఇటు రాజమండ్రి వివిధ జిల్లాలు ప్రసారం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి అధికారంలో తీసుకురావాలని మేము మద్దతు తెలియజేస్తున్నాం. దీనికి కారణాలు ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులగణన దీని మీద బీహార్ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఫస్ట్ ఆయన అనౌన్స్ చేసిన వెంటనే మేము ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చిన రిప్రజెంటేషన్ ఇచ్చాం. వారికి ఇచ్చిన వెంటనే వారు స్పందించి కులగణన వెంటనే స్టార్ట్ చేశారు. మా బీసీలకి భారతదేశంలోనూ రెండో ముఖ్యమంత్రిగా అయిన బీహార్ తర్వాత అనౌన్స్ చేసినందుకు ఆయనకి ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనే కృత నిశ్చయంతో ఈరోజు మాకు ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి ఓబీసీ రకరకాల మా క్యాస్టులు మొత్తం కలిపి ఏకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఒక బహిరంగ సభ పెట్టడానికి విశాఖపట్నంలో మేము ఒక 20 రోజులు తర్వాత పెట్టడానికి నిర్ణయించుకున్నాం. మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గౌరవనీయులైన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ పెట్టారు. ఆ నాడు నేడు స్కూల్స్ వల్ల విద్యా విధానం చాలా మార్పులు వచ్చాయి. ఢిల్లీ యూనివర్సిటీలోను స్టీఫెన్ కాలేజీ, మిరాండా హౌస్ ఇటువంటి కాలేజీలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నివాసానికి వచ్చి ఆయనకి ధన్యవాదాలు తెలియడం కూడా జరిగింది. ఆ స్కూల్స్ మొత్తం ఢిల్లీ యూనివర్సిటీలో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అనేక రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. ఇటువంటి విద్యా విధానం అమలు చేసినట్లయితే గ్రౌండ్ నుంచి పేద మధ్యతరగతి విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మెరిట్ ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీరింగ్, ఐఐటీ చదవడానికి ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటుంది. ఈ బీసీలకి అట్టడుగు వర్గాలు ఉన్న బీసీలకి మొత్తం కూడా ఒక కార్యాచరణ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినందుకు ఆయనకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది హిందీ పేపర్లో కూడా వచ్చింది ముఖ్యమంత్రి గారి గురించి. ఈరోజు మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చిన తర్వాత కులగణన మీద హిందీలో ప్రశ్నించారు. ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయి. మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని బీసీ సంఘాలు మొత్తం ఏకం చేసుకొని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని కంకణం కట్టుకున్నాం. ఈ సభాముఖంగా కూడా పత్రిక విలేకరు తెలియజేస్తున్నాం. మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గౌరవనీయులైన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా కోవిడ్ టైం అందరూ ఇళ్లలోనే ఉన్నాం. ఆ రోజు కోవిడ్ టైంలో గౌరవనీయులైన పెద్దలు విజయసాయి రెడ్డి గారు మేము కలిసి రైస్ సప్లై చేయడం జరిగింది. వైజాగ్ పోలీసు వారి సహకారంతో అనేక కార్యక్రమాలు చేసాం. కోవిడ్ టైంలో ఏ రాజకీయ పార్టీ కూడా రాలేదు ఆ రోజు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చేసరికి ఒక మామిడికాయల వ్యాపారస్తులు మామిడికాయలు కొన్నట్టు, ఒక జీడిపిక్కల వ్యాపారస్తులు జీడిపిక్కలు కొన్నట్టు అనేక రాజకీయ పార్టీలు వస్తుంటాయి. ఇటువంటి రాజకీయ పార్టీలు నమ్మి ప్రజలు కానీ మోసపోయి అటుపై వెళ్తే మన బీసీలకి పెద్ద ప్రమాదం పొంచుందని నేను మా బీసీ పెద్దలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్దలందరికీ కూడా నేను ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ తరఫున నేను ఈరోజు విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారిని ఎందుకు గెలిపించుకోవాలా, మనం ఏంటి ఎలా గెలిపించుకోవాలా అనే ఆలోచనతో ఆయన చేస్తున్న ప్రభుత్వ పథకాలు ఆరోగ్యశ్రీ కానీ, తర్వాత ఈ నాడు ఆరోగ్యశ్రీ కానీ, మెడికల్ కాలేజీలు ఒక్కొక్క జిల్లాకు ఒక కాలేజీ ఇచ్చాడు. ఏ రాష్ట్రంలో కూడా అలా ఇవ్వలేదు ముఖ్యమంత్రి అలా. చిన్నారుల వచ్చే క్యాన్సర్ వ్యాధి పట్ల గ్రామ స్థాయి నుంచి ప్రత్యేక అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ
మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ అన్నారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ ఎన్డీపీ కాలనీ బ్రేవ్ హార్ట్స్ పేరిట అంతర్జాతీయ బాల క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ప్రతి 3 నిమిషాలకు ఓ చిన్నారి క్యాన్సర్ బారిన పడి మృతి చెందుతున్నారని, ప్రతి ఏటా 4 లక్షల మంది చిన్నారులు మృతి చెందుతున్నారంటూ తెలిపారు. కేజీహెచ్ పీడియాట్రిక్ విభాగపతి డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రభుత్వ క్యాన్సర్ నివారణకు ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆంకాలజీ వైద్యులు డాక్టర్ స్టాలిన్, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ రజని, డాక్టర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. First cancer hospital, most comprehensive, and we have everything for the cancer treatment for all strata of patients and corporate patients, government scheme patients, private patients, and all categories of patients. And we take the help of many charitable organizations like Shreya Cancer Foundation, RO Foundation, Childhood, Helping Hands kind of, and very many crowdfunding organizations also to help in the treatment of patients. ముఖ్యంగా ఈ పేషెంట్స్ అందరికీ కూడా ఎటువంటి కేటగిరీలో పేషెంట్స్ వచ్చినా కూడా ఏదో విధంగా ఎవరిని రిజెక్ట్ చేయకుండా ఈ పేషెంట్స్ అందరినీ ట్రీట్మెంట్ చేసే విధంగా మా పాలసీస్ అనేది తయారు చేసుకున్నాము. సో ఈ 19 సంవత్సరాల జర్నీ కూడా చాలా సాటిస్ఫాక్టరీగా జరిగింది, ఎందుకంటే ఇంతమంది పేషెంట్స్ని మేము ట్రీట్మెంట్ చేయగలిగాం. సో ఈరోజు ఈ ఫంక్షన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ని మనం తొలి దశలో గుర్తిస్తే పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్లా కాకుండా 80% నుండి 90% పేషెంట్స్ని పూర్తిగా క్యూర్ చేసేవచ్చు అనమాట. ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ని మేము ఒక 8 years నుండి చాలా ఇంటెన్సివ్గా పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేయడానికి పాలసీస్ కానీ ప్రోటోకాల్స్ కానీ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం డాక్టర్స్ వీళ్ళందరినీ చూసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ కూడా పెట్టి ట్రీట్మెంట్ విధానాలు చేయడం మొదలుపెట్టాము. పార్టిసిపేట్ చేయడానికి, పిల్లలతో కొంత టైం స్పెండ్ చేయడానికి. అలాగనే మనతో ఈరోజు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ సెక్రటరీ డాక్టర్ త్రిషా సగ్నా కూడా మనతో పాటు ఉన్నారు. చాలా బాగా కృషి చేస్తున్నారు, చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలుగుతున్నారు. పాజిటివ్ నాట్ ఓన్లీ దట్ క్యాన్సర్ని ఎదుర్కోవడం అంత సామాన్య విషయం కాదు, ఎందుకంటే మనకి తెలుసు దాని వచ్చిన ప్రోగ్నోసిస్ వాళ్ళు వస్తే దాంతో వచ్చిన భయాందోళనలు ఏ రకంగా ఉంటాయి, పిల్లల పేరెంట్స్ కానీ పిల్లలకి వచ్చే లక్షణాలు చూసి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ అందరికీ కూడా చాలా భయాందోళన కలిగించే విషయాలు. దీన్ని సమర్థంగా ఎదుర్కొంటుంది మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ అరౌండ్ 70 to 80% క్యూర్ ఈ 1400 మంది పిల్లల్లో కనిపిస్తుందంటే అది నిజంగా అభినందనలు తెలుపుతున్నాను మొత్తం టీం అందరికీ కూడా. అండ్ ఈ క్యాన్సర్ ఎదుర్కోవడం మెయిన్ ప్రధానంగా కావాల్సింది అందరికీ తెలిసింది ధైర్యం చాలా ఎక్కువగా ఉండాలి. విశాఖ నగరంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం అత్యంత వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతం, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు గావించారు. అధిక సంఖ్యలో పలువురు కౌన్సిల్ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పరివారం వారి మహాభక్తులందరూ ఇక్కడ ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మనం ఎంత విద్యావంతులమైనా, ఎంత జ్ఞానాన్ని మనం సంపాదించినా భగవదానుగ్రహంతోనే ఆ జ్ఞానం పరిపూర్ణత సిద్ధిస్తుంది. కాబట్టి అలాంటి పరిపూర్ణత భగవంతుడి వల్ల మనకి సంప్రాప్తం అవుతుంది. దానిలో భాగంగానే ఇలాంటి దైవ కార్యాలు మనం సదా ఆచరిస్తూ వస్తూ ఉంటాం. నారాయణుడు మనకి అన్ని మతాలు కూడా ఒక్కటే, ఏ మతాన్ని ఎవరు కూడా విస్మరించకూడదు, అపహాస్యం చేయకూడదు. ఆకాశం స్ఫటితం తోయం యథాగచ్చంతి సాగరః సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని ఎంచుకొని నేనేగా భావించి వారు ఆ రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు.
కాబట్టి ఎవరి యొక్క అభిమతాల్ని మీరు విస్మరించకండి, ఎవరిని బాధించకండి అని సద్భావన కలిగజేసేటటువంటి స్వామివారి ఉపదేశ వ్రతం ఇది. కాబట్టి ఈ వ్రతంలో అన్ని దేవతలు యందు నేనే ఉన్నాను. భగవంతుడు నిరాకార స్వరూపం, ఎవ్వరికీ కనిపించడు, కానీ అనేక రూపాల్లో దర్శనం ఇస్తూ ఉంటాడు. కాబట్టి అన్ని రూపాలు నేనే ఉన్నాను. కాబట్టి అన్ని రూపాల్ని మీరు సమాన భావంతోనే మీరు భావన చేయండి. సమాజాన్ని అందరినీ ఒక క్రమంలో భగవంతుడు మనల్ని నిర్దేశించటం కూడా ఈ వ్రత ప్రభావం. అలాగే ఈ వ్రతంలో ఏంటంటే ఉన్నతమైన విద్యావంతుడు కానీ విద్య లేనటువంటి నిరక్షరాస్యుడైనా సరే భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉన్నట్టయితే ఆ విద్యావంతుడు ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు పొందుతాడో విద్య లేనటువంటి వారు కూడా అదే విధమైనటువంటి సుఖ సంతోషాల్ని పొందుతారు. కాబట్టి భగవత్ ఆరాధనలో మీకు చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా భగవంతుడు యందు భక్తి కలిగి భగవంతుడు చెప్పినటువంటి నియమాల్ని పాటిస్తూ ఆచరిస్తూ మనం జీవించినట్టయితే వాడి జీవితం సార్థకం అవుతుందని చెప్పేసి భగవానుడు తెలియజేసేటటువంటి వ్రతం ఈ సత్యనారాయణ వ్రతం. విశాఖ ఎంవిపి కాలనీలో భద్రం పార్క్ లో శ్రీరామ షడక్షర పూర్వక హనుద్భైభవ మహాయోగం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగానే ఆదివారం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మచే ఆధ్యాత్మిక ప్రవచనాలు చేపట్టారు. ఈ మహాయాగంలో నగరంలో పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నా పేరు శ్రీమతి కొడుకుల లక్ష్మీ కృష్ణవేణి. అయితే విశాఖపట్నంలో ఎంవిపి కాలనీ సెక్టర్ 6లో భద్రం కమ్యూనిటీ హాల్లో గత 3 రోజులుగా జరుగుతున్న కార్యక్రమాల వివరాలు ఏంటంటే ఫిబ్రవరి 8, 2024 అంటే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 8 నుంచి మాకు మొట్టమొదట హయగ్రీవ వ్రతం, 9వ తారీఖేమో వీరరాఘవ వ్రతం, 10వ తారీఖు నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం, ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం, మరలా రేపేమో లక్ష తమలపాకుల అర్చన, ఎల్లుండేమో 13వ తారీఖు హనుమత్ వ్రతంతో 14వ తారీఖు పూర్ణాహుతితో కంప్లీట్ అవుతాయండి. ఇది పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ శ్రీ కందాల వెంకట సత్యశ్యామ్ గారు, అరుణా గాయత్రి గారి దంపతుల ఆధ్వర్యంలో జరగబోతోంది కూడా. అయితే పొద్దున్న ఈ కార్యక్రమాలు భద్రం కమ్యూనిటీ హాల్లో 8 నుంచి మొదలవుతాయండి. 1 గంట వరకు పూజ అనంతరం దేవతా ప్రసాదంతో కంప్లీట్ అవుతుంది. అయితే సాయంత్రం గురువుగారు శ్రీ బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలతో సాయంత్రం కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా అవుతుంది. తప్పనిసరిగా భక్తులందరూ ఈ గురువుగారి ప్రవచనాలకి వచ్చి భక్తి పార్వశ్యంలో మునిగి అతని ప్రవచనాలు అందుకొని అందరూ కృపాకటాక్షాలు శ్రీ సీతారామ ఆంజనేయ అనుగ్రహాలు పొందాలని మేము కోరుకుంటున్నాం. అయితే ప్రతిరోజు పొద్దున్న కార్యక్రమాలకే సుమారు 500 మంది దంపతులు పాల్గొంటున్నారు ప్రతి పూజలోని. సాయంత్రం కూడా వేలాది మంది భక్తులు గురువుగారి ప్రవచనాలు అందుకుంటున్నారు. దయచేసి అందరికీ మనవి, ఈ ప్రోగ్రామ్స్ అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా మా కమిటీ సభ్యులందరం మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. కేంద్ర పథకాలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు అన్నారు. జీవీఎంసీ 70వ వార్డు డ్రైవర్స్ కాలనీ ద్రోణంరాజు కళ్యాణ మండపం ఆవరణలో వికసిత భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ 2014 నుంచి 2024 వరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయడానికే ఈ వికసిత భారత్ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా అమలు కాని పథకాలను దేశంలో మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని, ఆయుష్మాన్ భారత, విశ్వకర్మ యోజన పథకాలు ఇటీవలే ప్రజల్లోకి చేరువయ్యాయని అన్నారు. రైల్వే, విమాన శాఖలతో పాటుగా వ్యవసాయ రంగం అభివృద్ధి, పాడి పరిశ్రమకు పెద్దపీట వేశారని చెప్పారు. అనంతరం మోదీ పథకాలు ప్రజలకు తెలిసేలా వార్షిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం డిజిటల్ స్క్రీన్ పైన మోదీ ప్రసంగాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు దీనంకొండ కృష్ణరాజు, సోంబాబు, కట్టాపద్మ, రోహిణి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మొదటిసారిగా ప్రధానమంత్రి అయిన వెంటనే మన మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ప్రతి ఇంటికి కూడా
మరుగుదొడ్లు అవసరమని 15,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అందరం కూడా 15,000 రూపాయలు తీసుకొని మరుగుదొడ్లు మనం కట్టుకోవడం జరిగింది, టాయిల్స్. తర్వాత మనం మహిళలు బిందులు పట్టుకొని చెరువుల దగ్గరికి లేదంటే బావులకి బోరింగ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకునేవారు, మంచినీరు. ఉచితంగా మనకి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉంటారో వారు ఇల్లు కట్టుకుంటే పిఎం ఆవాస్ యోజన పథకం ద్వారా 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ పథకం ఉంది. చాలా మంది ఇక్కడ లబ్ధిదారులు కూడా ఉన్నారు. మరియు మనం గతంలో దీపం పథకం, ఇప్పుడు ఉజ్వల పథకం. ఎవరైతే మహిళలు పూర్వం కట్టెల పొయ్యిపై వంటలు చేసుకుంటూ పొగబారిన పడి మరి ఊపిరితిత్తులు పాడే క్యాన్సర్ బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారో తెలుసుకొని దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మళ్ళా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి, ఒక బీసీ కులం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ సమస్యలను తెలుసు కాబట్టి మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే 10 కోట్ల మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరో 75 లక్షల మందికి ఇప్పుడు ఇస్తున్నారు. ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు గ్యాస్ కనెక్షన్ లేకపోతే వైట్ రేషన్ కార్డు ఉంటే వెంటనే అప్లై చేయండి. మీకు 10 రోజుల్లో ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా ఉజ్వల పథకం ద్వారా దేశ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. స్థానికంగా దేనికొండ కృష్ణరాజు గారు ఉన్నారు. ఇప్పటికే చాలా మందికి ఆయన ఉచితంగా ఇప్పించడం జరిగింది. అది బయట కొంటే మీకు 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది మనకి ఉచితంగా వచ్చే అవకాశం ఉంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మనకి ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పథకాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాం. అకౌంట్లో పడ్డాయి చేతులు ఎక్కండి. అలాగే మెదడు సంబంధిత వ్యాధులతో, కంటి సమస్యలతో మాతృమూర్తులు ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రైవేట్గా 5,000, 6,000 అమ్ముతుంటే కేవలం 1,350 రూపాయలు రెగ్యులేటరు, అలాగే సిలిండర్, ఫుల్ సిలిండర్ పోస్తూ మీ అందరికీ అందజేయడం జరిగింది. చాలా సంతోషం. అది సాక్షిగా వేదికలో మీరే ఉన్నారు, చాలా సంతోషం. వారు ఇబ్బంది పడకుండా వికలాంగులకు వీల్ చైర్లు అందించాలని చెప్పి నేను సంకల్పం చేసి సుమారు ఒకసారి 37, ఒకసారి 15 ఇప్పించడం జరిగింది. కనీసం నేను వికలాంగులకు వీల్ చైర్ ఇచ్చేదన్న విషయం మీకు తెలిసిన వారికి గ్యారంటీగా ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులు బాధపడకూడదనే ఉద్దేశంతో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఆ విధంగా అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఉచితంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళలు, మాతృమూర్తులు అన్న ఒకసారి మాట్లాడుతుందో బాధపడుతున్న మహిళలకు, అంటే క్యాన్సర్ వ్యాధి ప్రతి ఒక్కరికి కూడా అంతర్భాగం ఏదో టైంలో మనం ఆ యొక్క వ్యాధి వారిని మ్యాక్సిమం పడతాం. ఆ వ్యాధి పడకూడదనే ఉద్దేశంతో 2 సార్లు నేను క్యాంప్ కండక్ట్ చేశాను. అందులో ఒకసారి 200 మంది స్క్రీనింగ్ టెస్ట్ చేయించాను. ఆ టెస్ట్ చేయించుకోవాలంటే సుమారు 3,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు టెస్ట్కి వచ్చిన వాళ్ళు కనీసం ఇక్కడ ఒక ఇద్దరైనా ఉంటారని నేను అనుకుంటున్నాను. బాధ్యతగా నిలవాలని చెప్పి అందరికీ స్కాలర్షిప్ ఇప్పించాం. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు 1,000 రూపాయలు, అలాగే డిగ్రీకి 3,000, ఇంజనీరింగ్ 15,000, ఎంబీబీఎస్ 10,000, అలాగే మిగతా ఏవైతే ఉన్నాయో బిఏ, బీకామ్, బీఎస్సీ వాటికి కూడా 3,000. కనీసం స్కాలర్షిప్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఒకలే ఉంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనసంఘ్ మానవతా సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ వర్ధంతి బలిదాన్ దివాస్ కార్యక్రమం గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో పాత కన్నవాలపాలెం పార్టీ కార్యాలయంలో జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి పొలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా కన్నంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ యువకుడుగా ఉన్నప్పుడే వ్యక్తి, సమాజం, స్వదేశీ, స్వధర్మం, సంస్కృతి ఇలాంటి విషయాలపైన ఆకర్షితులయ్యారని అన్నారు. సమగ్ర మానవతా భావజాలం ప్రతిపాదకులని, సర్వోదయ అందరి ప్రగతి అనే నినాదంతో బీజేపీ పార్టీ సిద్ధాంతాలను రూపకల్పన చేసిన గొప్ప నేత పండిట్ దీన్ దయాళ్ అంటూ కొనియాడారు. కొందరు మరణించే వరకు జీవిస్తారని, మరికొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారని, అందులో రెండో కోవకు చెందిన వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ అని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోహిణి, కట్టా పద్మ, సోంబాబు, జీలకర్ర భువనేశ్వరి, ప్రసాద్ శర్మ,
ములకలపల్లి ప్రకాష్, గీతా సింగ్, రంజిత్, రాజశేఖర్, నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి కార్యకర్తగా కూడా ఈ రోజు ఆయన వర్ధంతిగా భారతీయ జనతా పార్టీ మా గాజువాక నియోజకవర్గ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గ కన్వీనర్ శ్రీ కరణంరెడ్డి నరసింహరావు గారి నేతృత్వంలో ఈ రోజు మా కార్యాలయంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కార్యకర్తగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కండువా వేసుకుని ఒక లక్ష్యంతో ఒక తీర్మానంతో మనం ముందుకు వెళ్ళాలి. ఏంటంటే ఒక శ్యాంప్రకాశ్ ముఖర్జీ కానివ్వండి, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ లక్ష్యాలను మేము ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఒక ఏంటిది దాన్ని అంటారు ఒక ఆశయాన్ని మేము సంకల్పించుకుని ముందుకు తీసుకువెళ్ళడమే ఆయనకి నిజమైన నివాళని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పార్టీ పెద్దల సూచనల మేరకు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గన్నేవాళ్ళు అర్పించడం జరిగింది. ఈరోజు బలిదాన్ దివస్గా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఆయన దేశం కోసం, ధర్మం కోసం తన ప్రాణాలు సైతం అర్పించిన మహానేత. ఆయన జనసంఘ్ పార్టీ గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీగా అవతరించి ఈరోజు ప్రపంచం మెచ్చినటువంటి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు లాంటి ఎంతోమంది నాయకుల్ని అందించినటువంటి ఘనత మరి ఆయనకే దక్కుతుంది. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఆయన ఆశయానికి అనుగుణంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు పనిచేయాలని మా పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ కార్యక్రమంలో గాజువాకలో ఉన్న నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అని వస్తైన వనం చారిటబుల్ ట్రస్ట్ సభ్యురాలు ప్రశాంతి అన్నారు. జీవీఎంసీ 75వ వార్డు కాండుపిల్లివారి వీధి శ్రీ శ్రీ విజయదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో వసుదైక వనం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఔషధ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవంత పచ్చదనం అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దేవాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సుమారు 40 దేవాలయాల్లోని ఔషధ మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. భావితరాలకు మంచి వాతావరణాన్ని ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలోని భాగస్వాములు కావాలని అన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఈశ్వర్ శర్మ, సత్యనారాయణ, రమణ, హర్ష తదితరులు పాల్గొన్నారు. తంగేడు పువ్వులు, ధనియాలు, గులాబీ రేకులు ఇలాంటివన్నీ కలిపి కషాయం అంటే టీ చేసుకునేవారు. చక్కని కాఫీ లాగా తాగేవారు, టీ లాగా. ఇది వరకు కాఫీలు టీలు కన్నా ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని పెంచే ఈ టీలని తాగేవారు పూర్వం. అలాగే ఈ విత్తనాలని బాలింత్రాలకి ఉపయోగించినట్లయితే దంచి టీ చేసిస్తే పాల వృద్ధి జరుగుతుంది. నాకు తెలిసి మా అమ్మమ్మ గారు ఆ సమయంలో ఈ ఆకుల రసాన్ని ఎవరైనా పసిపిల్లలు గుక్క పెట్టి ఏడుస్తూ పాలు తాగకుండా పేచి పెడుతూ ఉన్నప్పుడు నెలల పిల్లలు వారి వీపు మీద ఈ రసాన్ని రాసేవారు. రాసినప్పుడు ఆ వీపు మీద చిన్ని చిన్ని పొక్కుల్లాగా వచ్చామన్నమాట. అంటే ప్రసవ సమయంలో ఏదైనా ఈ ప్రసవ సమయంలో ఏదైనా లోపల మలినాలు ఉండిపోతే అవన్నీ కూడా వచ్చేసావన్నమాట బయటికి. ఆ తర్వాత బాబు చక్కగా ఆడుకుంటూ పాలు తాగి శ్రీ గురుభ్యో నమః. నా పేరు ప్రశాంతి అండి. మన గ్రూపు పేరు వసుధైక వనం. మేము ఇప్పటికి గత 9 సంవత్సరాలుగా 1,00,000 మొక్కలు నాటామండి. ఈ విధంగా టెంపుల్స్లోను, గవర్నమెంట్ స్కూల్స్లోను, చెరువుల ఒడ్డున అలాగా అంతరించిపోతున్న మొక్కలు, ఔషధ మొక్కలు, రెవెన్యూ ప్లాంట్స్ లాంటివన్నీ కూడా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే అన్ని రకాల మొక్కల్ని నాటుతూ ఉన్నాము. ఈరోజు అమ్మవారు గంట్యాడ కడిపిల్లి వారి వీధి, కండేపల్లి వారి వీధి, శ్రీ విజయదుర్గ ఆలయంలో చక్కగా క్లీనింగ్, మొక్కలు నాటే కార్యక్రమం చేయటానికి వచ్చాము. నిన్న కొంత చేశాము. ఈరోజు పమిడపత్తి మొక్కలు అంటే అవి ఎక్కువగా మనకి ఇప్పుడు కనిపించడం లేదు. ఆ మొక్క సమూలంగా కూడా ఔషధ మొక్క. దాని వేరు, పువ్వులు, ఆకులు, గింజలు, పత్తి అన్నీ కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చాలా మందికి తెలుసు, కానీ మొక్కలు మనకి ఎక్కువ అందుబాటులో లేవు. కాబట్టి ఈ మొక్కల్ని విస్తృతంగా దేవాలయాల్లోనూ ఎవరైతే శ్రద్ధగా సంరక్షణ చేయగలరు వాడి ఇళ్లల్లో అలాంటి చోటల్లో నాటించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాము. పోయిన సంవత్సరం అదేవిధంగా 1,00,000 బిల్వ మొక్కలు నాటాలని ఏకబిల్వ, దశబిల్వ, త్రిబిల్వ మొక్కల్ని విస్తృతంగా నాటించాము. ఈ సంవత్సరం ఈ మొక్కల విత్తనాలు అవన్నీ దొరికినాయి నాకు. అందుకని వీటిని చక్కగా విస్తృతంగా నాటించే ప్రయత్నం చేస్తున్నాము.
ఈ మొక్క మనకి ఆకు పసరుని మనం అంటే మన శరీరంలో విషాలు చేరినట్లయితే, అంటే విషవాయువులు కానీ మనం తినే పదార్థాల ద్వారా కానీ ఏదైనా విషం చేరితే దీన్ని కొంచెం ఒక 2-3 స్పూన్లు పసరు తీసుకుని తాగితే గనక విరిగిపోతుంది ఆ విషం అంతా. అలాగే అధిక రక్తస్రావం కలిగే స్త్రీలలో ఈ ఆకుల రసాన్ని 2-3 స్పూన్లు తాగినట్లయితే నెమ్మదిగా ఆ ప్రాబ్లం తగ్గడం గమనించాము. ఇది అనుభవపూర్వకంగా మేము